కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జనహిత పాదయాత్రకు సంబంధించి పూర్తి కోఆర్డినేటర్ గా రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో మనం మాట్లాడదాం. రాజ్ ఠాకూర్ గారు, ఈ రోజు స్టార్ట్ అవుతున్న ఈ జనహిత పాదయాత్ర మొత్తం ఏ విధంగా ఉండబోతుంది, ఇట్లా ఏ విధంగా ప్లాన్ చేశారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తా ఉన్నారు మీరు, ప్రజల నుంచి విశేష స్పందన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆయన కేబినెట్ మంత్రులు గాని, శాసనసభ్యులు గాని నిరంతరం ప్రజల్లో 18 నెలల నుంచి ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇలా రైతులను ఆదుకున్నారు. రైతు రుణము, రైతు పండించిన పంటను కొనడము, 500 రూపాయల బోనస్ కానివ్వండి, ఇలా సన్నాలు ఇవ్వడం, సన్నాలకు బోనస్, ఇలా సంక్షేమ కార్యక్రమం అన్ని అమలు కావడం, ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్లీ ఎప్పటికప్పటికి వస్తూ ఇంకేమైనా ప్రజా సమస్యలు ఉన్నాయని తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే నేనే స్వయంగా 2 రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతా ఉన్నా అన్ని ప్రాంతాల్లో. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు ఒకవైపు ఏమో ప్రభుత్వం సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్తామంటారు, కానీ ఒకవైపు ప్రతిపక్షాలు మాత్రం మీరు చేసింది శూన్యం, చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి, రుణమాఫీతో మొదలు పెట్టుకుంటే ఏది కూడా పూర్తి స్థాయిలో చేయట్లేదని ఆరోపణ. ప్రతిపక్షాలు పోయిన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి శూన్యం, పెద్ద గుండు సున్నా ఇచ్చింది. వాళ్ళ ప్రజలు బుద్ధి చెప్పారు, వాళ్ళకు గుండు సున్నా ఇచ్చింది. ఈ రోజు అప్పుల పాలు చేసిపోయినా కూడా ఈ ప్రభుత్వం ఇంది కష్టకాలలో కూడా ఇచ్చిన ప్రతి సంక్షేమాన్ని అమలు చేస్తూ 18 నెలల కాలంలో ఎవరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేబినెట్ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఇవాళ ఎవరిని కూడా నిద్రపోనీయకుండా ప్రజా సంక్షేమం గురించి చేస్తూ ఇచ్చినటువంటి సంక్షేమాలు అందజేట్టు చేస్తూ ముందు పోతా ఉంటే, ప్రతి పనికి అడ్డగోలుగా వ్యతిరేకంగా మాట్లాడే పని బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఇక బీజేపీ సంగతి సరే, వాళ్ళు ఏ రోజు ఏం చేయలేదు. 15 సంవత్సరాలు దాదాపు 3వ ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రం గురించి ఏ ఒక్కరు నిధులు తెచ్చినా పాపాలు పోలేదు. తెలంగాణ గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసిన పాపాలు పోలేదు. ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 మంత్రులు, 6 ఎమ్మెల్యేల నుండి కూడా ఒక్క సమస్య మీద కనీసం తీసుకొచ్చిన పాపన పోలే. అది కాకుండా దేశంలో రైతు చట్టాలు తెచ్చి రైతులను ట్రాక్టర్లతో చంపిన చరిత్ర బీజేపీది అయితే, బీఆర్ఎస్ దొరల పాలన, గడిల పాలన జరిగింది. మనం బద్దలు కొట్టి బయటకు వచ్చాం. ఇవాళ వారి పనే మేమేం చేసినా కూడా ఇవాళ ఊహించినటువంటి పరిణామాలు ఇవన్నీ ఇవి జరుగుతా ఉన్నాయి. ఒక దికేమో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ, ఇవాళ బీసీ రిజర్వేషన్ల 42% ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందు పోవడం, దాన్ని చూసి ఓర్వలేక ఏమంటారు చూసినా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా 10 సంవత్సరాలు నోరు మీదపోయినటువంటి గత ప్రభుత్వ పాలకులు ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా బీసీ నినాదానికి వాళ్ళు మేము ఇదేదో భయంకరమైన ప్రమాదం ఉంది అని ఇద్దరు కూడా ప్రతిపక్షాలు ఇలా ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి లేదు. జనహిత కార్యక్రమం ద్వారా మీరు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఈ పాదయాత్రలో భాగంగా జనం నుంచి ఏమైనా వినతులు స్వీకరిస్తారా? ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మొత్తం ఒక 10 కిలోమీటర్ పాదయాత్ర చేస్తారంటారు, కంటిన్యూస్ గా ఉంటుంది. మధ్యలో జనం నుంచి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారు? డెఫినెట్ గా జనంతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతాయి. జనహితం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ రోజు స్వయంగా ఇలా రాహుల్ గాంధీ గారి ఆదేశాలు, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు తీసుకొని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఇవాళ ఈ యాత్ర ప్రారంభం చేయడం, దీంట్లో మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వారు కూడా స్వయంగా ఉండడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలందరితో కలుస్తూ ప్రజా సంక్షేమాలు తెలుసుకుంటూ ఇంకా ఏం చేయాలి, మనం ఏ రకమైన బలోపేతం చేసే కార్యక్రమం ప్రజలకు దగ్గర కావాలి, సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా, రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా తెలుసుకుని ఏ రకంగా అయితే పోరాటం చేస్తుందో, ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మేము ఇవాళ ఇంకా మంచి చేసే రకంగా ఏ రకంగా తెలుసుకోవాలని చెప్పి ఇలా ఉమ్మడి జిల్లాలో ఒక ప్రాంతాన్ని పట్టుకొని పోతాం. ఉమ్మడి జిల్లాలో ఒక ప్రాంతం, ఒక నియోజకవర్గంలో కొన్ని కిలోమీటర్లు తిరిగితేనే పాసిబిలిటీ అవుతుందా, లేకపోతే ఎట్లా మీద చాలా ఏరియాలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కదా? నేనేమన్నా నిరంతరం ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమ ప్రజల మధ్య తిరుగుతా ఉన్నారు. ఇదొక పార్టీ కార్యాచరణ. పార్టీ నాయకులు కూడా ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండాలని ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా పోతున్నారు. ఈ రోజుతో ఆగేది కాదు. ఇది ఇవాళ సంవిధానంలో భాగంగా మొన్నటి వరకు జై బాబు, జై గాంధీ, జై సంవిధానం నడిచింది. ఆ సంవిధానంలో భాగంగా ఈ రోజు ఇలా జై భీమ్ ను సంవిధానం గుర్తు చేసుకుంటూ ప్రజాహితం కొరకి ఈ ప్రజాహిత ర్యాలీ పెట్టారు. ఈ రోజు ప్రారంభం, ఇది దీనిలో అంతం కాదు, ఇది నిరంతరం కొనసాగుతుంది. మీరు ఈ జనహిత కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా ఉన్నారు, ముఖ్య నేతగా ఉన్నారు, దీనికి మొత్తం సమన్వయం చేస్తున్నారు. ఎట్లా మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరు ఏమేమి చేస్తున్నారు? ఏం టాస్క్ లేదు, ప్రతి ఏరియాలో వెళ్తా ఉన్నాం, మాకు సంబంధించిన నాయకులు అందరికీ చెప్తా ఉన్నాం, ప్రజల మధ్యలో పోయే కార్యక్రమం ఉంది. మన నాయకులు పీసీసీ అధ్యక్షులు వస్తా ఉన్నారు,
శాసనసభ్యులు వస్తా ఉన్నారు, అక్కడ ఉన్న ముఖ్య నాయకులు వస్తున్నారు. మనమందరం ప్రజల దగ్గరికి పోదాం అనే ఒక సాల. మొదటి విడతగా 5 జిల్లాలు 5 నియోజకవర్గాలు సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ రెండో విడత ఎప్పుడు ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది? కంటిన్యూ ఉంటుంది. 6 తారీఖు వరకు షెడ్యూల్ ఇచ్చినాం. అయితే బీసీ ఆందోళన ఆ దానాంశం పైన కూడా ఢిల్లీ పోయే ప్రోగ్రాం ఉంది కాబట్టి ఒక 2 రోజుల కార్యక్రమాన్ని మళ్ళీ 15 తర్వాత వాయిదా వేసుకున్నాం. 15 తర్వాత మళ్ళీ కంటిన్యూ ఉంటుంది. రైట్. ఇది మొత్తం మీద జనహిత కార్యక్రమానికి సంబంధించి జనం అంటే ముఖ్యంగా 7.5 కాలంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటాం. ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది నిరంతరం ప్రజాపాలనలో భాగంగా ఇదంతా నిరంతరం జరిగే కార్యక్రమం. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఇదంతా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు కూడా రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్తున్నారు. రవీంద్రతో ప్రతాప్, 10 టీవీ పరిగి నుంచి.